नजीर भाई चलो नजीर है ना आजा आजा अच्छी बात आजा देखो ना నారాయణ సార్ నారాయణ శ్రీనివాస్ శ్రీరామ్ రెడ్డి కోర్టులో అసలు పెండింగ్ ఉంది కదా రేపు పరిస్థితి మా వివేకమ్మ రెడ్డి మాకు ఇద్దరు తరపుల పిల్లర్స్ మాకు పక్కనే ఉండాలి థ్యాంక్ యూ దేవుడి లక్ష్మీ ప్రసాదం ఓకే మన నాయకులు శ్రీనివాస్ రెడ్డి మక్బూల్ గారు చాంద్ బాషా గారు ఇంకా చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు మన నాయకులు కోరిన వెంటనే మనందరూ పిలవడం పూర్తిగా వ్యక్తిగతమైనప్పటికీ కూడా మీరందరూ కూడా రావడం ఎంతో ప్రేమతో ఆప్యాయంగా మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కదిరి ప్రాంతం నాకు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో అభిమానమైనటువంటి ప్రాంతం. రైతు లీడర్గా ఆత్మహత్యలు జరిగినప్పుడు కానీ లేకపోతే అన్ని అజిటేషన్స్లో ముందు నుంచి కూడా పాల్గొంటూ ఉన్నాం. అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ ప్రారంభించినప్పుడు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా విస్తృతంగా తిరిగినాం. ముందు నుంచి కూడా బాగా సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం. అయితే పెళ్లి అనేటువంటి దాంట్లో పెళ్లి పత్రికలు ఇచ్చేదే చాలా కష్టమైన పని అనమాట. మిగిలినవన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. ఇప్పటికి నాకు తెలిసినంత వరకు 8వ తేదీ ప్రారంభించడం ఉంది. 46వ రోజు అయితే ఉంది. ఇంకా దాదాపు కొన్ని వేల సంఖ్యలో మిస్ అవుతామని అనిపిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి. మేము ఉన్నప్పుడు ఎలక్షన్స్ అన్నీ జరిగే హోరాహోరీగా అట్లా విస్తృతమైన సంబంధాలు ఉన్నాయంటే అందరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం, పంపే ప్రయత్నం చేస్తున్నాం. అయితే వ్యక్తిగతంగా అందరినీ కలవడం, అన్ని గ్రామాలకు పోయి ఇవ్వడం అనేటువంటిది అసలు టైము సాధ్యం కాని విషయం. 2 నెలల క్రితం ప్రారంభించినప్పుడే అందరూ ఇంత అర్లీగా ప్రారంభిస్తున్నాం అన్నారు. ఇప్పుడేమో టైం తక్కువ వస్తుంది అనుకున్నారు. అందుకనే ఇది చాలా పెద్ద కార్యక్రమం. అందుకనే మీరు
మీ ఇంట్లోకి వచ్చి పిలవాలి. మామూలు పెళ్లి కార్యక్రమం కాబట్టి వ్యక్తిగతంగా ఆహ్వానించాలా. అయితే మీరు ఈ పరిస్థితి అంతా అర్థం చేసుకోగలరు. అందుకని మీరందరూ కూడా ఇక్కడికే వచ్చినారు. ఇక్కడే వెడ్డింగ్ కార్డు ఇచ్చి మీ ఇంటికి వచ్చి ఆహ్వానించినట్టుగా మీరందరూ ఫీల్ అయ్యి రావాలని. ప్రణయ్ కూడా అందరికీ చూసింటారు, చాలామంది పరిచయం ఉన్నవాడే. వాడిని కూడా దంపతులు ఇద్దరిని కూడా మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని. అదే సందర్భంలో ఇదొక మాస్ మ్యారేజ్ కాబట్టి పెద్ద సంఖ్యలో విస్తృత సంబంధాల దృష్ట్యా వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మాట్లాడించగలమా లేదా అనేది కూడా అనుమానం. అయితే మీరందరూ కూడా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ చూసిన వాళ్ళే మీరందరూ కూడా. మనందరూ కూడా సహకరించాలని, మీరంతా కూడా ఆశీర్వదించాలని, తప్పనిసరిగా పెళ్లికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాను.